ఏఐ లక్షణం. ఏఐతో సృష్టించిన చిత్రాలు, శబ్దాలు, సమాచారానికి వాస్తవ కాంటెంట్కు మధ్య తేడా తగ్గిపోవటం పలు సమస్యలకు కారణమవుతుంది. అందుకని కాంటెంట్ను సృష్టి, పంపిణీలో పౌరులు, కంపెనీలు బాధ్యతగా ప్రవర్తించేలా చూడటానికి కేంద్రం ఐటీ నిబంధనలను ఇటీవల కొన్ని సవరణలు చేసింది. కొన్ని నియమావళి వచ్చే శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ఏఐ ప్రభావంపై అంతర్జాతీయ శిఖరాగ్ర సభకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న వేళ ఏఐ దుర్వినియోగాన్ని కట్టడి చేసే కొన్ని విషయాలు అమల్లోకి వస్తుండటం విశేషం. ప్రజలలో నమ్మకము, ఆదరణ తొలగుంటూ బాధ్యతగా ఏఐని ఉపయోగించాలని భారత్ ఆశిస్తోంది. తాను నిర్వహిస్తున్న ఏఐ శిఖరాగ్ర సభకు తదనంగా మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. ఏఐ ప్రభావ సభలో చర్చిస్తున్న సూత్రాల ప్రజాహితం ఒకటి. ఏఐని మానవతా ప్రగతి కోసమే ఉపయోగించాలని ఆ సూత్రం నిర్దేశిస్తుంది. ప్రజల గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఏఐ మానవాళి ఉమ్మడి ప్రయోజనాల కోసం భద్రంగా, విశ్వసనీయంగా ఉపయోగించాలని పేర్కొంటోంది. ఏఐ పర్యవేక్షణలో అన్ని దేశాలు పాలు పంచుకోవాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఏఐ శిఖరాగ్ర సభ కార్యాచరణ సూత్రాలు నిర్దేశిస్తున్నాయి. ఏఐని సృజనాత్మక కార్యకలాపాలు, ఉత్పాదక శక్తి వృద్ధినే కాకుండా వ్యక్తులు సమాజానికి హాని కలిగించేలా వాడటం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఏఐని ఇలా ద్వంద్వ ప్రయోజనాలకు వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది. తదనుగుణంగా కార్యాచరణ మొదలుపెట్టి చాలా కొద్ది దేశాల్లో భారత్ కూడా ఏఐ వల్ల లాభ నష్టాలు వినియోగించుకునే సందర్భంగా ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు ఉత్పాదకత విషయంలో ఏఐ వాడటం ఎన్నో ప్రయోజనాలు అందించిన సమాచార సాధనాలు, విద్య, వైద్యం, పోలీసు విభాగాల్లో సమస్యాత్మకంగా పరిణమించింది. భారత ప్రభుత్వం ఏఐని ఆధునిక సాధనంగా ఉపయోగిస్తూనే పౌరుల హక్కులకు భంగం కలగని రీతిలో దాన్ని వినియోగించాలని నిబంధనలు తీసుకొస్తోంది. నకిలీలు, అసలైన మధ్య తేడాను పట్టలేనంత ఏఐతో కృత్రిమ తయారు చేసే కాంటెంట్, డిప్ షేక్ ఆడియో, వీడియోలు నేడు చివరిగా పంపిణీ అవుతుంది. దీన్ని కట్టడి చేయడానికి మధ్యవర్తులు, మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక ప్రమాణాల కోడ్, నియమావళికపై ఉపకరించింది. 2021 నిబంధనలకు తగిన సవరణలు చేసి అమల్లోకి తెస్తున్న ఈ నియమావళి కృత్రిమోత్పన్నం చేసిన సమాచారం అంటే ఎంతో స్పష్టంగా నిర్వహించింది. సాధారణంగా డిజిటల్ ఎడిటింగ్, సృజనాత్మక అభివ్యక్తికి కాంటెంట్ తయారు చేయటం వంటివి ఎస్జీఐ పరిధిలోకి రావు. విద్యాబోధన కోసం ఆడియో, వీడియోలు తయారు చేసే కాంటెంట్, రోజువారీ వృత్తి వ్యాసంగంలో భాగంగా చేసే డిజిటల్ ఎడిటింగ్, పత్రాలు మెరుగులు దిద్దడానికి చేసే ఎడిటింగ్ వంటివి ఏఐ కింద రావు. దురుద్దేశంలో ఏఐని ఉపయోగించే చేసే కాంటెంట్ సృష్టి, ఎడిటింగ్ మాత్రమే ఎస్జీఐగా పరిగణిస్తుంది. పలానా కాంటెంట్ ఏఐని ఉపయోగించి తయారు చేసి డిజిటల్ వేదికలు స్పష్టంగా ప్రకటించాలని కొత్త నియమావళిని నిర్దేశిస్తుంది. ఆన్లైన్ పంపిణీ అవుతున్నప్పుడు అది ఏఐదా అని గుర్తించడానికి, దాని మూలాన్ని తెలుసుకోవటానికి మెటా డేటా, వాటర్ మార్కింగ్ సాంకేతికాలను ఉపయోగించాలని కూడా ఈ నిబంధనావళి పేర్కొంది. ఇలా జనరేటివ్ ఏఐకి పారదర్శకత తీసుకురావటం ఆహ్వానించదగ్గ పరిణామం. పలానా కాంటెంట్ రూపొందించినదని తెలిస్తే వినియోగదారులు జాగ్రత్త పడతారు. ఏఐ సహాయంతో సృష్టించిన కాంటెంట్ అప్లోడ్ చేసేవారు అది కృత్రిమని ప్రకటించాలి. డిజిటల్ వేదికలు తాము పంపిణీ చేయబోమని కంటెంట్ అసలు కదా, నకిలీయా అనేది తనిఖీ చేసుకొని ఆ సంగతిని బహిర్గంగా ప్రకటించాలి. ఇలా వ్యక్తులు జవాబుదారీ తనంతో వ్యవహరించాల్సిన తరుణం ఆసన్నమైంది. వినోదము, వ్యంగ్యము లేదా సృజనాత్మకత అభివ్యక్తికి ఏఐ సాధనాలతో ప్రయోగాలు చేసేవారు తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసే చట్టము శిక్షిస్తుందని గ్రహించాలి. అలాగే కాంటెంట్ సృష్టికర్త, వినియోగదారులకు మధ్యవర్తులై డిజిటల్ వేదికలకు అవాంఛనీయ కాంటెంట్ వ్యాపించకుండా తగిన సాంకేతిక జాగ్రత్తలు తీసుకోవాలి. హానికరమైన, కృత్రిమమైన కాంటెంట్లు, అశ్లీల వీడియోలు, చిత్రాలు, బాలలపై లైంగిక కృత్యాలు, డిపిక్ పంపిణీ ముందే అడ్డుకునేలాగా చర్యలు తీసుకోవాలి. ఏఐని ఇలాంటి అవాంఛనీయ కార్యకలాపాలకు వినియోగిస్తే చట్టపరమైన చిక్కులు తప్పవని యూజర్లకు తరచుగా హెచ్చరించాలని కూడా తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇలాంటి కాంటెంట్ తొలగించాలని అధికారులు కోరితే సత్వరమే స్పందించాలి. కృత్రిమ కాంటెంట్లు ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కరించాలని సవరించిన ఐటీ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అవాంఛనీయమైన పసిగట్టి తొలగించిన సందర్భాల్లో ఆయా డిజిటల్ వేదికలు చట్టపరంగా బాధ్యులను కాబోవని కూడా కొత్త నిబంధనలు భరోసా ఇస్తున్నాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాలు దిక్కుతాయి. డాల్, ఇగ్రూ వంటి ఏఐ జనరేట్ సాధనాలపై
ఈ సవరించిన ఐటీ నిబంధనల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వినియోగదారులు, కంటెంట్ సృష్టికర్తల మధ్య తేడా చెరిగిపోతున్న ఈ రోజులలో నైతిక ప్రమాణాలు పాటించడం తప్పనిసరి అని ఐటీ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఏఐ నియంత్రణను స్వతంత్ర సంస్థ ఏర్పాటుపై ప్రభుత్వ దృష్టి కేంద్రీకరించారు. ఐరోపా సమాఖ్య EU ఏఐ చట్టం ఇలాంటి సంస్థల ఏర్పాటు నిర్దేశిస్తుంది. పౌరుల భద్రత, హుందాతనం, విశ్వసనీయతను భంగం కలగకుండా రీతితో కృత్రిమ మేధను ప్రోత్సహించాలి. ఈ దశను చర్య తీసుకోవడంపై ఏఐ అంతర్జాతీయ శిఖరాగ్రత దృష్టి పెట్టాలి. ఏఐ అనేది మంచిదే, ఎందుకంటే యూట్యూబులు వీటిల్లో వాడు సరైనటువంటివి బూతులు ఇవి పెట్టకూడదు. పెట్టేటప్పుడు వాడు చూసుకొని అది ఒప్పుకోదు. అన్నీ వీటే ఆ నిబంధనలకు లోబడి పెట్టాలి.